శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ సత్యసాయి జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ప్రారంభించాం. విద్యార్థులకు మెరుగైన విద్యార్థి అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమూల మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఏటా 3,668,000 కోట్ల రూపాయలు 43 లక్షల మంది తల్లులకు 63 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యా వ్యవస్థ గాడిలో పెట్టడంలో ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తననైనా ముద్ర వేసుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని ఆమె కొనియాడారు. ఇవ్వాల్సిన ఒక ముఖ్యమైన బిల్డింగ్ చాలా ఆనందంగా ఉంది ఈ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేయడం. అంతేకాకుండా ఎడ్యుకేషన్కి మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి రూపకల్పన చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. తల్లికి వందనం కింద దాదాపు 9,668 కోట్ల రూపాయలు 43 లక్షల మంది తల్లులకి 67 లక్షల మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 చొప్పున చదువుకోవడానికి అందచేయడం అంటే ఇది ఒక అతిపెద్ద రికార్డ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ మన అన్న క్యాంటీన్లు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇంకా పిల్లలకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆల్మోస్ట్ 2,600 crores రూపీస్తో మంచి రుచికరమైన క్లీన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ని అందజేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా స్కూళ్ళలో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాం. పిల్లలు చాలా హ్యాపీగా మంచి ఫైన్ రైస్తో కూడా మంచి భోజనం తింటున్నారు.